తమ్మినేని సాయిబాబా కుటుంబానికి చంద్రబాబు పరామర్శ. పార్టీ తరపున అండగా ఉంటాం సీఎం. కృష్ణా జలాలపై సరైన చర్చ జరగటం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనన్న రఘునందన్ రావు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. ఏజెన్సీలో రోడ్లను బాగు చేస్తున్నామన్న మంత్రి సంధ్యారాణి. ఒలింపిక్స్ 2026 నిర్వహణకు సన్నద్ధమవుతున్నాం. క్రీడలకు పెద్దపీట వేస్తున్నామన్న ప్రధాని స్పష్టీకరణ. తిరుపతిలో గ్రాండ్ గా మనశంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ లాంచ్. భారీగా తరలివచ్చిన అభిమానులు. ఉప్పట్ ఆర్టీఏ ఆఫీసులో జాతీయ భద్రతా మాసోత్సవాలు. ఆటో డ్రైవర్లు, హెవీ వెహికల్ డ్రైవర్లకు కంటి పరీక్షలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీజేపీ నేతల పర్యటన. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్. అనంతపురం అర్బన్ లో వైసీపీకి మరో షాక్. 5,000 మంది కార్యకర్తలు టీడీపీలోనికి చేరిక. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ ఫైర్. బచావో సంగ్రామ్ కమిటీలో మంత్రి సీతక్కకు అవకాశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రగతి టుగెదర్ ప్రోగ్రామ్ అభివృద్ధి పనులపై కలెక్టర్ జితేష్ దిశానిర్దేశం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పోలీసుల ర్యాలీ. హెల్మెట్ ధరించాలంటూ అవగాహన కార్యక్రమం. మల్కాజ్గిరిలో బృందావన్ గార్డెన్స్ లో ముగ్గుల పోటీలు. సంక్రాంతి సందర్భంగా శ్రీ శక్తి సేవా సమితి కార్యక్రమం. వరంగల్ బట్టల దుకాణాల్లో ఢిల్లీ పోలీసుల సోదాలు. పెద్ద బ్రాండ్లతో లోకల్ వస్తువులు విక్రయిస్తున్నట్లుగా గుర్తింపు. తెలుగు రాష్ట్రాలలో కృష్ణా జలాలపై రగడ. త్వరలోనే అన్ని విషయాలు మాట్లాడతానన్న చంద్రబాబు. సూర్యాపేటకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిందేమీ లేదు. ఏం పద్ధతి అంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపాటు. అవసరమైతే దాడుల తీవ్రతను పెంచుతాం. వెనిజులా వ్యవహారంపై డొనాల్డ్ ట్రంప్. వెనిజులాలో దారుణ పరిస్థితులు. కరెంటు లేక ఇబ్బందులు. ఆహారం కోసం అవస్థలు. ఉత్తర నైజీరియాలో నైజర్లో దుండగుల దుశ్చర్య. 37 మంది మృతి, పలువురు కిడ్నాప్. పోలవరంపై ఏపీ ప్రభుత్వంతో న్యాయ పోరాటం. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం. వేగంగా కొనసాగుతున్న మేడారం సుందరీకరణ పనులు. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న అధికారులు, మంత్రులు. మార్చి 3న శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు. చంద్రగ్రహణం సందర్భంగా టీటీడీ నిర్ణయం. హెల్త్ పాలసీపై నేడు అసెంబ్లీలో చర్చ. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు. తెలంగాణకు 6 ఐఎఫ్ఎస్లు కేటాయింపు. ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్రం నిర్ణయం. తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు. రోడ్లపై ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. తిరుమలకు పోటెత్తిన భక్తులు. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం.